సజ్జల చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. అయితే ఇప్పటిదాకా మౌనాన్ని వహించినటువంటి ఒక చిరంజీవి గారు కూటమికి మద్దతు తెలుపుతూ సీఎం రమేష్ ఇంకా వీళ్ళకి సంబంధించినటువంటి ఒక వీడియోని రిలీజ్ చేయగానే అందరూ ఉలిక్కి పడ్డారు. అయితే తను చేసిన వ్యాఖ్యలు మాత్రం చాలా వ్యతిరేకంగా అయితే దాని నిరసనలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మనతో పాటు కనకదుర్గ మేడం గారు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. యాక్చువల్గా సజ్జల గారికి ఇంతకుముందే చిన్న నోటీస్ కూడా వచ్చింది ఈసీ నుంచి. ఎవరైనా సరే సలహాదారులు అనేది జస్ట్ వాళ్ళకి సంబంధించిన మాటలే మాట్లాడాలి, కానీ ఏ ఒక్క పార్టీకి కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తూ మాట్లాడకూడదని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పుడు చిరంజీవి గారు ఇచ్చిన మద్దతు చూసి అందరినీ కూడా అసలు తను మాట్లాడిన మాటలైతే చాలా జిగుప్సాకంగా ఉంది. ఎందుకంటే హైనాలు, ముళ్ళపందులు ఇలాంటి మాటల్ని అసలు ఎలా తీసుకోవాలి? అదే ఆయన నిన్న ఒక ప్రెస్ మీట్లో ఈ చిరంజీవి గారు వెందుర్తి రమేష్ గారికి సపోర్ట్ చేయడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. ఇప్పుడు చిరంజీవి గారు నిన్నటి వరకు ఏదైనా మంచి ప్రోగ్రామ్స్ చేస్తే జగన్ని కూడా మెచ్చుకున్నారు, ఓకే బాగున్నాయండి అని. అంత మాత్రాన ఆయన ఎవరికి కన్ఫైన్ కాదు కదా. ఈరోజు ఆయనకి ఇష్టమైంది, ఆయన తమ్ముడికి ఆయన సపోర్ట్ చేసుకున్నారు. సో జనసేన కూటమిలో ఉంది కాబట్టి వీళ్ళకి ఆయన సపోర్ట్ చేశారు. అది సహజం. అది మనం దాంట్లోంచి మనం వేరే అర్థాలు తీయటం అనేది వాళ్ళ విఘ్నత. అది ఇప్పుడు ఈ సజ్జల గారు ఏం చేశారంటే నిన్నొక విలేకరులతో మాట్లాడుతూ అసలు ఈయన ఫస్ట్ మాట్లాడకూడదు, సలహాదారులని ఎటువంటి రాజకీయ సమావేశాలు కానీ ప్రెస్ మీట్స్ కానీ పెట్టకూడదని కేంద్ర ఎన్నికల సంఘం ఆల్రెడీ వాళ్ళకి నోటీస్ ఇచ్చింది. వాళ్ళు అది ఫాలో చేయాలి. మరి ఇది ఆయన తెలిసి చేశారా లేకపోతే అంతకుముందు చేశారా మనకు తెలియదు. నిన్న మాట్లాడుతూ ఆయన ఏమంటారంటే, చిరంజీవి గారి గురించి ఎవరో ప్రశ్నించారు, ఇట్లా సపోర్ట్ చేశారు కదా మీరేమంటారు అంటే, తోడేళ్ళు, తర్వాత హైనాలు, గుంటనక్కలు, ముళ్ళపందులు ఒకటైతాయి, అంత మాత్రాన మాకేం భయం లేదు. ఇప్పుడు మేము చాలా క్లియర్గా ఉన్నాము, సింహం ఒక పక్క ఉంది, ఇప్పుడు సింగిల్గా వస్తుంది అని. ఎంత సింహం అయినా కూడా మీరు సర్కస్లో రింగ్ మాస్టర్ మాట వినాల్సిందే. సో వీళ్ళందరూ రింగ్ మాస్టర్లా, ఈ సలహాదారులందరూ మనం అట్లా తీసుకోవాలా? సింహం అయినా అడవికే సింహం, అది ప్రజల్లోకి వచ్చాక సింహము అదేమి రాజు కాదు కదా. మనం దాంతో పోల్చుకోకూడదు, అది సిగ్గుపడుతుంది ముందు. రెండోది పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ చిరంజీవి గారి గురించి కానీ వాళ్ళు అనేక ఆయన ఇది కమెంట్స్ చేస్తున్నారు. దానికి పవన్ కళ్యాణ్ కూడా కౌంటర్ ఇచ్చారు. నువ్వు ఇట్లా అంటున్నావు నాయన, నువ్వు నన్ను తక్కువ అంచనా వేయకు, ఇప్పుడు ప్రజల్లోకి వచ్చాను, నా సంగతి నీకు ఇంకా తెలీదు అని ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమన్నారంటే, మీరు రెడ్లు కాపులు అంటే ఈ కుల ప్రాతిపదికన విడదీయటం మీరు మొదలుపెట్టారు, ఇది మంచిది కాదు. మీరు నాట్ ఓన్లీ కాపులు, సెట్టిబల్జలు, ఇంకా మిగతా ఎస్సీ ఎస్టీ అందరినీ మీరు విడదీసి వాళ్ళకి మీరేమీ చేయలేదు ఇంతవరకు అని ఆయన కౌంటర్ ఇచ్చారు. అయితే సజ్జల మాట్లాడినప్పుడు ఒక మాట అన్నారండి, ఏంటి, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తహతహలాడిపోతున్నారు, ఆయన ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నారు, ఏదో అభివృద్ధి చేసేస్తానంటున్నారు ఆంధ్రప్రదేశ్ని ఇప్పుడు అని అంటూనే ఒక చిన్న మాట అన్నాడు, ఇక్కడే ఉంది అసలు కిటుకు. జగన్నుట అభివృద్ధి చేయటం కోసం, సంక్షేమ పథకాలు ఇవ్వటం కోసం ఇప్పుడు ఆయన అడుగుతున్నట్ట, మళ్ళీ ఎన్నికల్లో నిల్చుని ఆయన ఓటు అడుగుతున్నట్ట. అంటే ఇంతకాలం అభివృద్ధి చేయలేదని అర్థమైపోతుంది కదా. వాళ్ళు మాట్లాడుతున్న దాంట్లో ఓన్లీ సంక్షేమ పథకాలు ఒకటే చెప్తున్నారు. ఇక్కడ ఆయన అభివృద్ధి చేయటం కోసం అనే పదం వాడాడు. చేయటం ఏంటి అంటే 5 ఏళ్ళు నిద్రపోయారా మీరు? మనం చెప్తుంది అదే కదా, మీరు అభివృద్ధి చేయలేదు మొర్రో అనే చెప్తూ ఈ తెలుగుదేశం వాళ్ళు కానీ కూటమి కానీ అదే చెప్తున్నారు. సో ఇప్పుడు ఆయన ఒప్పుకున్నాడు, చెప్పకనే చెప్పేశాడు, ఓపెన్గా చెప్పాడు. ఆయన పబ్లిక్గా ఏం చెప్పాడు, అభివృద్ధి కోసం అంటే అభివృద్ధి లేదు అని క్లియర్ కట్గా చెప్పాడు. సో ఇది ప్రజలు బాగా గమనించాలి. ఇప్పుడు ప్రతిపక్షాలు ఏం చెప్తున్నాయి, ప్రతిపక్ష కూటమి ఏం చెప్తోంది అనే దానికి వాళ్ళ మౌత్ నుంచి వచ్చింది, వాళ్ళ మౌత్ పీస్ అంటే హార్స్ మౌత్ నుంచి రావటం అంటారు ఏదైనా కూడా. సో వాళ్ళ ముఖ్యమైన మనిషి అది చెప్పాడు. ఇక మిగతా విషయాలు కూడా తీసుకుని ఇప్పుడు చిరంజీవి గారు ఆయన జనసేనకి మద్దతు ఇచ్చారండి. పవన్ కళ్యాణ్ అదే చెప్పారు, మా అన్నగారు నాకు సపోర్ట్ చేశారు, నాకు కొంత ఆర్థికంగా కూడా మా పార్టీకి హెల్ప్ చేశారు అని 5 crores అప్పుడే ఇచ్చారు. మళ్ళీ ఇంకో మాట కూడా చిరంజీవి గారు చెప్పారట, రామ్ చరణ్కి కూడా చెప్పారు, నువ్వు జనసేన పార్టీకి ఏమైనా చేస్తే బాగుంటుంది అని. అది వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు అని ఆయన నిన్న అన్నాడు. అంతేకాకుండా ఇప్పుడు చిరంజీవి గారు ఒక వీడియో రిలీజ్ చేశారండి, సీఎం రమేష్ నోపక్కను పెందుర్తి రమేష్ గారు నోపక్క పెట్టుకుని వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను, నేను వీళ్ళకి ఓటు వేయండి అని చెప్పాడు. ఎందుకని వాళ్ళు కూటమిలో భాగస్తులు కాబట్టి అది తప్పు లేదు.
ఇప్పుడు దీనివల్ల మనకి ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ సజ్జల గారికి కానీ బెంగ ఏంటంటే గుండెల్లో రైలు పరిగెడతాయి. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి గారికి ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. అవును, మొత్తం తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే చిరంజీవి తర్వాతే ఎవరికైనా. ఇంకోటి కూడా చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు, నేను మా అన్నగారు వల్ల నేను ఈరోజు ఇలా ఉన్నాను. అంతే కదండి, చిరంజీవి గారి వల్ల ఆ ఫ్యామిలీ మొత్తం ఈరోజు ఇండస్ట్రీని ఏలుతున్నారు. తప్పులేదు అది. ఆయన అట్లా వాళ్ళందరికీ కూడా ఒక దారి చూపించారు. ఆయన ఒక మార్గదర్శి అయ్యాడు ఆయన. సో అదే చెప్పారు. అయితే చిరంజీవి ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి తప్పులేదు నన్ను అడిగితే. ఆ రామ్ చరణ్ గారిని మద్దతు ఇమ్మండం అనేది కూడా సజ్జల వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు చిరంజీవి గారి ఫ్యాన్ ఫాలోయింగు, తర్వాత మన పవన్ గారి ఫ్యాన్ ఫాలోయింగు, తర్వాత రామ్ చరణ్ గారి ఫ్యాన్ ఫాలోయింగ్, మిగతా వాళ్ళ ఫ్యామిలీలో ఉండే హీరోలు చాలా మంది ఉన్నారు. మెగా కాంపౌండ్ హీరోలు అందరినీ తీసుకుని, తర్వాత అల్లు అర్జున్ కూడా వాళ్ళ ఫ్యామిలీనే. ఏమంటే ఇంటర్నల్గా చిన్న చిన్న ప్రతి ఫ్యామిలీలో ఉంటాయి, అది మనకు అనవసరం. కానీ వాళ్ళు ఒక తాటి మీదకి వచ్చేసి ఒక ఎక్స్టర్నల్గా వచ్చేసరికి వాళ్ళందరూ ఒక చోటే ఉంటారు వాళ్ళందరూ. సో ఆ రకంగా ఈ మొత్తం ఫ్యామిలీకి సంబంధించి ఫ్యాన్స్ మామూలుగా ఉండరు. ఇది చాలా భయపడుతున్నాడు సజ్జల. అందుకే ఇప్పుడు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చిరంజీవి గురించి అసలు ఎందుకు మాట్లాడతావు? నువ్వు నీ సంక్షేమాల గురించి మాట్లాడు, నీ అభివృద్ధి గురించి మాట్లాడు, మేము గెలుస్తాము అని ఖచ్చితంగా చెప్పు. నువ్వు సింగిల్గా వస్తే ఏంటి, నువ్వు డబల్గా వస్తే ఏంటి, నువ్వు కలిసి వస్తే ఏంటి? ఇప్పుడు నిన్ను చేర్చుకోలేదు, అది నువ్వు చెప్పు. అది కాక ఇంతకుముందు కూడా చూస్తే గతంలో మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కూడా ఒక మాట అన్నందుకు పూర్తి వైసీపీ మీడియా మొత్తం అంతా ఫోకస్ అప్పుడు రజనీకాంత్ మీద పడి అసలు చాలా ఘోరంగా నీచాతి నీచంగా కూడా కొడాలని మాట్లాడు, పీల్చేసిన తాటి ముంజకాయ అన్నట్టు మాట్లాడు. సో ఇలాంటి మాటలు అసలు ఎలా తీసుకు? చాలా తప్పండి. నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ అది కూడా ప్రస్తావించారు. ఎందుకంటే రజనీకాంత్ అభివృద్ధి గురించి మాట్లాడాడు. ఆయనకి చంద్రబాబు నాయుడు గారు మరొకళ్ళు ఆయనకు అనవసరం. ఆయనకి తెలుగు వాళ్ళు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, కన్నడ వాళ్ళు ఉంది, మహారాష్ట్రియన్స్ ఉన్నారు, ఆయనకి లేని వాళ్ళు లేరు. రజనీకాంత్ కూడా ఒక సూపర్ స్టార్. ఆయన తమిళనాడులో ఆయన ఒక వెలుగాడు. ఇంకా కూడా ఆయన సినిమాలు ఆడుతున్నాయి. అయితే అటువంటి రజనీకాంత్ ఏమన్నారు, ఆయనకి విషెస్ చెప్తూ చంద్రబాబు నాయుడు గారికి లాస్ట్ ఇయర్ బర్త్డేకి, అదేంటది, నేను హైదరాబాద్ వెళ్ళాను, ఆ గచ్చిబౌలి సైడ్ వెళ్తే నాకు అర్థం కాలేదు, నేను న్యూయార్క్లో ఉన్నానా అని అనిపించింది నాకు. ఆ డెవలప్మెంట్ అసలే బికాస్ ఆఫ్ బాబు గారు ఇదంతా అన్నాడు ఆయన. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? ఇట్స్ ఎ ఫ్యాక్ట్. మనందరం ఒప్పుకోవాలి అది. ఇప్పుడు బీజం ఎవరు వేశారు అనేది కదండి ముఖ్యం. అంతే అంతే. అవును. ఇప్పుడు ఒక చెట్టు నాటుతారు. ఇప్పుడు అశోకుడు చెట్లు నాటిచ్చాడు అంటున్నాం, కానీ జగన్ చెట్లు నాటిచ్చాడని చెప్తున్నాం మనం. జగన్ చెట్లు కొట్టేయిస్తున్నాడు. నీ ప్రచారానికి వెళ్తున్నాను అంటే ఒక చెట్టు ఉండదు. మరి మొన్న చెట్లు కొడితే కూడా నీకు గులకరాయి తగిలింది. నువ్వు చెట్లు నాశనం చేసి పర్యావరణానికి నువ్వు హాని కలిగిస్తున్నావు. అసలు దీని మీద కేసులు పెట్టాలి మనం. ప్రజలకి సంబంధించిన ఆస్తి అండి అది. ఒక చెట్టు కావచ్చు, ఒక మొక్క కావచ్చు, మరొకటి కావచ్చు, అయితే ఆయన చెప్పింది అది. అంత మంచిగా ఆ బీజం వేశారు చంద్రబాబు నాయుడు. నేను షాక్ తిన్నాను, నేను అసలు నమ్మలేకపోయాను, నేను న్యూయార్క్లో ఉన్నాను అనుకున్నాను అంటే యూ హ్యావ్ టు అప్రిషియేట్. ఏమిటి, ఎప్పుడు విమర్శ తీసుకోవాలండి మనిషి. ఆ విమర్శ తీసుకున్నట్టు పొగడ్తలు కూడా, ఎదురువాడిని పొగిడినా కూడా మనకు ఆ విశాల హృదయం ఉండాలి. హూ ఎవర్ ఇట్ ఈస్. అది మీరు అధికారంలో ఉన్నారా, ప్రతిపక్షంలో ఉన్నారా కాదు. జగన్కి కావాల్సిన మెచ్యూరిటీ ఏంటంటే, ఓకే చంద్రబాబు నాయుడు గారిని పొగిడారా, పొగడిని, ఆయన సీనియరు, ఆయన చేశాడు, నేను ఇంకా అభివృద్ధి చేస్తాను, ఇంకా చూపిస్తాను అని ఒక పట్టుదల రావాలి. ఇప్పుడు ఆయన అంత చేశారు, నేను దానికి రెండింతలు చేస్తానని చూపించవు. 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు తీసుకో, జనాలు నిన్ను నమ్ముతారు. ఆయన చేసిన దానికి నువ్వే ఏడిస్తే నువ్వు చెయ్యవనే కదా అర్థం. సో మనిషికి ఆ మెచ్యూరిటీ లేకపోవటం అది. దీనికంతటికీ కారణం ఏంటంటే మనం సరైన చదువులు చదువుకోకపోవటం, మన ఫ్యాక్షన్లోనే బతకటం, ఎట్లా దోచుకోవాలి. ఒక సెక్రటేరియట్కి రాకుండా 43,000 కోట్లు దోచుకున్నాడు కదా. ఇప్పుడు కేసులు ఎందుకు వచ్చాయండి? 18,000 కోట్లకి ఈరోజు లెక్క ఇవ్వలేకపోయాడు ఆ పెద్ద మనిషి కదా. ఇప్పుడు నిన్న చూస్తే షర్మిల 82 కోట్ల చిల్లర అప్పు చూపించింది. ఆవిడ అప్పు తీసుకున్నాను మా వదిన గారి దగ్గరని. అంటే ఇప్పుడు దీనికోసం గొడవలు అయ్యాయా అంటే మనం అనుకోవటానికి. 82 కోట్ల కోసం భారతిరెడ్డికి ఈవిడికి గొడవ బయటకు వచ్చిందా? ఎవరిని కొట్టారు, ఇవన్నీ కూడా వస్తాయి. అంటే నీ సంస్కారం అది. ఇక్కడ డబ్బు కాదు ముఖ్యం. నీకు ఆడబడిచైనా నువ్వు దగ్గరికి తీసుకోవాలి. డబ్బుదే ఉంది, వాళ్ళు వస్తుంది రేపు పోతుందండి. అవి లేదు. ఇక్కడ మనం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చేసి పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. అదే, సజ్జల నువ్వు గమ్మునుండు నాయన, నువ్వు మాట్లాడకు, నువ్వు చూడు నీకేమవుతుందో. ఇప్పుడు సింహం సింగిల్గా వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే, మేము కలిసి వచ్చినా కూడా కూటమి ఈసారి మీకు చెప్తుంది బదులు అని చెప్పాడు ఆయన.
అది. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా జగన్ అనుకున్నట్టు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ విడిపోయినట్టుగా అందరు విడిపోతారు అనుకుంటున్నారు, కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్యామిలీకి వాల్యూ ఇస్తూనే పవన్ కళ్యాణ్కి చిరంజీవి గారి మద్దతు అనేది ఖచ్చితంగా ఎప్పుడూ ఉంటుంది. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా కూటమి అనేది ఈసారి ఒక పవర్ఫుల్ షాక్ అయితే ఇవ్వబోతుందని అయితే నిన్న పవన్ కళ్యాణ్ ఇచ్చిన మెసేజ్లో అయితే కనిపిస్తుంది. సో మే 13 ఏం జరగబోతుందో చూద్దాం. థ్యాంక్ యూ.